చూద్దాం. ద లెంత్ ఆఫ్ ద 3 sides of the triangle is 30, 42 and x. Which of the following is correct? వాడు 2 సైడ్లు ఇచ్చాడు. 30 అన్నాడు, ఇంకోటి 42 అన్నాడు, ఇంకోటి x అన్నాడు. సో ఈ x అనేది ఎలా ఉండాలంటే వీటి రెండింటి కంటే డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉండాలి, వీటి సమ్ కంటే తక్కువ ఉండాలి. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది ఇప్పుడు? 42 మైనస్ 30 అది 12 కంటే ఎక్కువ ఉండాలి x. ఓకే, 12 కంటే x ఎక్కువ ఉండాలి. ఓకే, 12 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, 12 కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ వీటి యొక్క సమ్ కంటే తక్కువ ఉండాలి. సమ్ అంటే ఎంత? 40, 42, 30, 72. అంటే x అనేది 12 కంటే ఎక్కువ ఉండాలి, x అనేది 72 కన్నా తక్కువ ఉండాలి. ఇది ఉందా? అలా లేదు. ఈక్వల్గా ఉండకూడదు. ఫస్ట్ అసలు x అనేది డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉండాలి, సమ్ కంటే తక్కువ ఉండాలి. ఇలా ఈక్వల్ టు ఉండవు కాబట్టి ఎలిమినేషను. డిఫరెన్స్ కంటే అంటే 12 కంటే x ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ x కంటే 12 ఎక్కువ ఉంది కాబట్టి ఇది తీసేస్తాం. ఇప్పుడు చూద్దాం. x 12 కంటే ఎక్కువ ఉంది, 72 కంటే తక్కువ ఉంది. సో ఇది మన ఆన్సర్. 2 సైడ్లు ఇచ్చి మూడో సైడ్ కనుక కనుక్కోమన్నాడు అనుకో, మనం ఏం చేయాలంటే అంటే దేని మధ్యలో అది ఉండిద్దంటే వాటి యొక్క డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉండాలి మూడో సైడు, సమ్ కంటే తక్కువ ఉండాలి. సో అదే మనం చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ వ్యారీస్ డైరెక్ట్లీ విత్ బి. ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్లీ, ఇన్వర్స్లీ అంటాడు. డైరెక్ట్లీ వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇన్వర్స్లీ వచ్చినప్పుడు ఎలా చేయాలి చూద్దాం. ఏ వ్యారీస్ డైరెక్ట్లీ విత్ బి అంటే ఏ పెరిగితే బి కూడా పెరుగుద్ది. అండ్ ఏ ఈక్వల్ టు 210 అండ్ బి ఈక్వల్ టు 51. సో ఏ ఈక్వల్ టు 210 అంట, బి ఈక్వల్ టు 51 అంట. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ వెన్ బి ఈక్వల్ టు 136. సో ఇక్కడ డైరెక్ట్లీ అన్నాడు కాబట్టి ఏ వాల్యూలు ఒక పక్క రాసుకోవాలి, బి వాల్యూలు ఒక పక్క రాసుకోవాలి. ఎలా అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఇలా రాసుకోవాలి. సో అదే ఇక్కడ ఇన్వర్స్లీ అన్నాడు అనుకో, ఇన్వర్స్లీ A1 ఇంటూ A2 ఈక్వల్ టు B1 ఇంటూ B2 ఇలా రాసుకోవాలి. A1 వాల్యూ అంటే ఇది, A2 వాల్యూ మనం కనుక్కోవాలి, B1 వాల్యూ ఇది, B2 వాల్యూ ఇది. సో అలా వాడేస్తాడు, మనం ఎలా చేయాలి. వాడేమన్నా డైరెక్ట్లీ అడిగాడు కాబట్టి A1/A2 ఈక్వల్ టు B1/B2 వేయాలి. సో చేద్దాం. సో A1 ఎంత? 210 బై A2 ఎంతో నాకు తెలియదు, ఈక్వల్ టు B1 51, B2 136. సో 17 అక్కం పోయేటట్టుంది. 17 3 17 8. సో 3 అక్కం పోయింది ఇక్కడ. 3 70లో 210. సో A2 ఏమైంది అప్పుడు? A2ని తీసుకొచ్చి 8 పంపిద్దాం. అంటే 70 ఇంటూ 8 ఈక్వల్ టు A2. A2 ఈక్వల్ టు 560. ఓకే, 560 A2. ఈ క్వశ్చన్ చూద్దాం. ఇన్ వాట్ రేషియో షుడ్ షుగర్ కాస్టింగ్ 72 kg be mixed with sugar costing 12 per kg so that by selling the mixture at 43 per kg that is a profit of 40%. సో మనం ఏ రేషియో కనుక 72 కేజీలు ఉన్న షుగర్ని మరియు 72 పర్ కేజీ అంటే మనం ఒక షుగర్ని అది కేజీకి 72 చొప్పున మరియు ఇంకో షుగర్ని కేజీకి 12 చొప్పున ఉన్న షుగర్స్ని మనం కలిపితే సో మనం వచ్చిన మిక్చర్ రేట్ మనకి ఎంత వచ్చింది? 43.4 వచ్చిందంట కేజీకి. ఎంతకే? పెట్టిన దానికి పోగా 40% ఎక్కువకి. అంటే మనం 140 పెడితే మనకి 43.4 వచ్చిందంట. 140 పెడితే మనం 43.4 వచ్చింది. సో అప్పుడు 100కి ఎంత రావాలి అంటే ఇలా క్యాన్సిలేషన్ చేసుకోవాలి. సో ఓకే, 7 అక్కం. అప్పుడు ఇదేమైద్ది? ఒక సున్నా ఉంది కాబట్టి ఒక పాయింట్ రేటుకి మూవ్ అయింది. 43/4/14. సో 14 ఎన్నిసార్లు పోయిద్ది? 4 3 4 1 31 సార్లు పోయిద్ది. ఓకే, సో ఈ 31 ఎక్కడ వేయాలంటే ఇది మిక్చర్ది. ఇది ఈ 434 43.4 ఏంటిది? మిక్చర్ది. సో ఒక వెరైటీ ఇచ్చి ఇంకో వెరైటీ ఇచ్చి వాటి యొక్క మిక్చర్ ఇచ్చి రేషియో కనుక్కోమంటే ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక వెరైటీ ఇచ్చాడు, ఇంకో వెరైటీ ఇచ్చాడు. ఇప్పుడు వాటి మిక్చర్ ఎంత వచ్చింది మనకి? 31 వచ్చింది. వాటి యొక్క రేషియో కనుక్కోమంటే దీంట్లో నుంచి ఇది మైనస్ చేయాలి. 2లో 1 పోతే 1, 7లో 4 పోతే 7లో 3 పోతే 4. సో ఇప్పుడు ఎలా చేయాలంటే ఈ 2 మైనస్ చేయాలి.
31 మైనస్ 12 ఎంత? 19. రేషియో ఎంత వచ్చింది? 19/41. 19:41. సింపుల్. వాడు ఏం చేశాడంటే ఒక షుగర్ ఏమో 72 పర్ కేజీకి అమ్మాడు, అంటే కేజీకి 72 రూపాయలకి అమ్మాడు. ఇంకో షుగర్ ఏమో కేజీ 12 రూపాయలకి అమ్మాడు. సో ఆ రెండు మిక్స్ చేయగా ఈ రెండు మిక్స్ చేశాడు. ఈ రెండు మిక్స్ చేసినప్పుడు ఎంత వాల్యూ వచ్చిన షుగర్ని 100కి కాకుండా 40% ప్రాఫిట్తో అమ్మాడు. అంటే 140కి అమ్మాడు. అప్పుడు ఎంత వచ్చింది? 43.4 వచ్చింది. కానీ మనకి 140 పనికిరాదు, మనకు కావాల్సింది 100%. కాబట్టి 434 140కి ఈక్వల్ అయితే 100% ఎంత? అదే మనం కనుక్కున్నాం, 31 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి? రేషియో కావాలంటే ఇచ్చిన వెరైటీలు 2 రాసుకోవాలి, మిక్చర్ రాసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? దీంట్లో నుంచి ఇది మైనస్ చేసి ఇటు పక్క రాసుకోవాలి, దీంట్లో నుంచి ఇది మైనస్ చేసి ఇక్కడ రాసుకోవాలి. వచ్చిన రేషియో 19:41. అదే మన ఆన్సర్. ఇప్పుడు ఇది చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 84 ఐటమ్స్ అంటే 84 SP ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 105 ఐటమ్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 105 CP. సో అప్పుడు CP ఎంత? 84, 105 కాస్ట్ ప్రైస్. ఎంత లాభం? 1, 2, 21 లాభం. ఎంత మీద? 84 మీద ఇంటూ 100. 7 ఎక్కం కొట్టాలి. 7 3 7 12. 3 12లో 4 సార్లు పోయిద్ది. 4/100/4 అంటే ఎంత? 25%. సో 25 మా ఆన్సర్. ఓకే, మనకి 21 ఎక్కం వచ్చింది అనుకో, 21 4 84. 4 అవ్వాలంటే దేంతో మల్టిపుల్ అవ్వాలి? 4తోనే మల్టిపుల్ అవ్వాలి. అదే చెక్ చేసే ఇక్కడ. 21 4 సార్లు పోయింది, 84 వచ్చేసింది. 25% మన ఆన్సర్. ఓకే, ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ద బెడ్ ఈజ్ 1600, విచ్ ఈస్ 25% above the cost price. If it is sold to 16% discount on market price, find the overall profit percentage. వాడు ఏం అడిగాడు మనల్ని? పర్సంటేజ్ అడిగాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. అంటే ఈ వాల్యూ మనం పట్టించుకోకర్లా. ఎందుకు? మనకు కావాల్సింది వచ్చింది ప్రాఫిటా లాసా? ఏం అడిగాడు మనల్ని? ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. అంటే ఇక్కడ ఇంకో పదం ఇచ్చాడు, ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో మనం కనుక చూసుకుంటే 25% ఎబోవ్ ద కాస్ట్ ప్రైస్. ఉన్నదానికంటే 25% ఎక్కువ అమ్మాడంటే ఎంత? మనకి 25% తనకే లాభం వచ్చింది. ఓకే, అండ్ ఇట్ ఈస్ సోల్డ్ టు 16% డిస్కౌంట్. 16% డిస్కౌంట్. ఓకే, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఓవరాల్ ఎలా కనిపెడతాం? ఓవరాల్ సింపుల్, ఏ మైనస్ బి మైనస్ ఆఫ్ 25 into 16/100. ఇంతే కదా. ఏ మైనస్ బి మైనస్ ఆఫ్ AB/100. ప్రాఫిట్ ఇచ్చి లాస్ ఇచ్చాడు, ఒకటి ప్లస్ ఇచ్చి ఒకటి మైనస్ ఇస్తే ఇదే మనం ఫార్ములా వేస్తాం. ఓవరాల్ అడిగాడు కాబట్టి జస్ట్ ఇవే తీసుకున్నాను. ఓవరాల్ పర్సంటేజ్లతో పని మాత్రమే కాబట్టి ఈ మార్కెట్ ప్రైస్ ఇచ్చిన రేట్ నేను కన్సిడర్ చేయలేదు. చేస్తే ఎక్కువ ప్రాసెస్ అయిపోద్ది లెక్క మొత్తం. సో ఇప్పుడు చూద్దాం. 25లోంచి 16 పోతే 9 మైనస్ 25. దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 4 సార్లు పోయిద్ది. 4 దీంట్లో 4 సార్లు పోయిద్ది. అంటే ఇక్కడ ఎంత ఉంది? ఇంకా 4. సో 9 నుంచి 4 పోతే 5 మన ఆన్సర్. ఓకే, ఇలా. బై సెల్లింగ్ అండ్ క్లాత్ ఎట్ 483 per meter, షాప్ కీపర్ లాసెస్ 31%. సో ఒక వస్తువుని తను 483కి అమ్మితే తను 31% నష్టపోతాడంట. అంటే 483 ఈక్వల్ టు 100 మైనస్ 31. ఎంత కమ్మితే అంత నష్టపోతాడు. సో ఫైండ్ ద రేట్ అట్ విచ్ ఇట్ షుడ్ బి సోల్డ్ సో యాజ్ టు ఎర్న్ ద ప్రాఫిట్ ఆఫ్ 134. సో తను 134 ప్రాఫిట్కి అమ్మితే ఎంత రేట్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో 134 ప్రాఫిట్ అంటే ఏంటి? 100 కంటే 34 ఎక్కువ. సో ఎంత రేట్ వస్తుంది ఇది అడుగుతున్నాడు. ఎలా చేయాలి? సో 483 100 మైనస్ 31 అంటే ఎంత? 69/134. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్. 483 ఇంటూ 134/69. యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం. యూనిట్ ప్లేస్ డిఫరెంట్ ఉంది కాబట్టి 3 4 12/9. 9 ఎక్కడం 2 ఎక్కడ వచ్చింది? 9 × 8 72. అంటే యూనిట్ ప్లేస్లో 2 ఉన్నదే మన ఆన్సర్.
యూనిట్ ప్లేస్లో 8 ఉండాలి. యూనిట్ ప్లేస్లో 8 ఉండాలి మన ఆన్సర్. ఇక్కడ ఎంత ఉంది? లేదు. ఇక్కడ ఎంత ఉంది? లేదు. ఇక్కడ ఎంత ఉంది? లేదు. ఇక్కడ 8 ఉంది. సో ఇదే మన ఆన్సర్. ఓకే. An item is marked for 3,800 is available on a discount of 25% or 2 successive discounts of 10% and 15%. What is the difference between the selling prices in which discount themes? అంటే ఒక వస్తువు ఉందంట, అది 38,800 అంట. సో డిస్కౌంట్ 25% ఒక దాని మీద ఇచ్చాడంట, లేదా ఇంకో దాని మీద మీరు సక్సెసివ్గా 10% తీసుకోండి, 25% తీసుకోండి అన్నాడు. సో అలా అమ్మిన దాని మధ్య వచ్చిన ఇలా అమ్మాడు కదా, సో వాటి మధ్య వచ్చిన డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, అంటే 25%కి డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఒక రేట్ వస్తుంది, ఇలా సక్సెసివ్గా డిస్కౌంట్ ఇచ్చి అమ్మినప్పుడు ఒక రేట్ వస్తుంది. వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ 3,18,800లో నుంచి ఇంటూ 25% డిస్కౌంట్ ఇచ్చేసాం. ఓకే, 25% డిస్కౌంట్ ఇచ్చాం. 25/100. సో 100 ఇక్కడ ఎన్నిసార్లు పోయింది? 2 సార్లు పోయింది. ఓకే, ఆ నెంబర్ అంతే ఉంచేద్దాం. ఇంటూ 25, ఎందుకంటే యూనిట్ ప్లేస్లో అన్నీ డిఫర్గా ఉన్నాయి. 0825. నెక్స్ట్ ఇప్పుడు ఏం అడిగాడు? దీంట్లో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడిగింది, సో అదే ఉంచాను. నెక్స్ట్ 10/25 కన్సిక్యూటివ్గా చేస్తే ఎంత వచ్చింది? 10 + 15 - 10 × 15/100. సో 10 టైమ్స్ పోతే 1.5. ఓకే, 10 టైమ్స్ పోతే అప్పుడు ఎంత? 25 - 15/10 అంటే ఎంత? 1.5. ఇలా బై జీరో ఉన్నప్పుడు ఎన్ని జీరోలు ఉంటే అన్ని ముందు పెట్టుకుంటాం కదా, అంటే 1.5. ఓకే, 1.5 వచ్చింది. ఓకే, 25 నుంచి 1.5 తీసేస్తే 23.5. దాన్ని దీంతో మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, 38 × 800 × 23.5/100. సో క్యాన్సిలేషన్ చేద్దాం. ఇప్పుడు మల్టిప్లై చేయాలి. ఓకే, 388 × 235. 8×5 48. 8×4 44. 3×5 15 4 19. ఓకే, 3×8 24. 3×8 24 1 2 26. 3×3 9 2 11. ఓకే, 2×8 16. 2×8 16 1 17. 2×3 6 1 7. ఎంత వచ్చింది? 0 4 0 4 4 8 8. ఓకే, అక్కడ దాపా. 0 4 4 8. 9 6 15 1 6. 9 6 15 15 1 8 21. 7 2 9 1 10 1 11. ఓకే, 9 1 7 8 1 9. సో 9118.0 వచ్చింది. ఈ 0.0 తీసేద్దాం. సో ఇప్పుడు యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం. యూనిట్ ప్లేస్ మొత్తం డిఫరెంట్ ఉన్నాయి. సో 8 × 5 ఎంత? 40. 40 అంటే 0. ఇక్కడ యూనిట్ ప్లేస్ ఎంత ఉంది? 8. సో 0 - 8 అంటే 10 - 8 ఎంత వచ్చింది? 2. యూనిట్ ప్లేస్లో 2 అన్నది మన ఆన్సర్. సింపుల్. వాడేమి ఇచ్చాడు? జస్ట్ ఒకటేమో 25% డిస్కౌంట్ అంట, ఇంకో దాని మీద ఏమో 10% 15% డిస్కౌంట్ ఇచ్చాడంట. సో అలా ఇచ్చిన డిస్కౌంట్ల మధ్య ఉన్న సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ ఎంత అంటే 582. ఇలానే మనం చేసాం. అంటే ఫస్ట్ 25% తీసుకోవాలి, నెక్స్ట్ ఈ రెండింటికి సక్సెస్ చేసి మళ్ళీ దీనికి తీసుకోవాలి. సో అదే స్టెప్లు వేసాను. A dealer purchases oven for 605 rupees after allowing a discount of 45% on its market price. He still gains 37%. Find the market price. ఏమేమి ఇచ్చాడు? పర్చేస్డ్ అంటే కొన్నాడు, అంటే ఎంత కొన్నాడు? 605కి, అంటే కాస్ట్ ప్రైస్ 605, డిస్కౌంట్ 45 అంట, అండ్ గెయిన్ 37 అంట. మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. ఇవన్నీ ఉన్నది ఏంటది? CP/MP = 100 - డిస్కౌంట్. 100లో నుంచి 45 పోతే 55. 100కి 37 కలుపుకుంటే 137. ఆల్రెడీ కాస్ట్ ప్రైస్ ఇచ్చేసాడు, 605 అంట. సో MP ఇటు తీసుకెళ్తే 605 × 137. దీన్ని ఇటు తీసుకెళ్ళాను. ఈ ఎంపీని ఇటు తీసుకెళ్ళి 55 కింద రాసుకొస్తుంది. సో ఇది ఓకే. ఇప్పుడు 11 మల్టిపుల్ ఇదిగో
6, 5 11, 11 మైనస్ 0 11, 5 5 5లో నుంచి 5 పోతే 0. సో సరిపోయింది. అంటే ఇది 11లో పోద్ది, ఇది 11లో పోద్ది. చెక్ చేద్దాం. 11 5లు, సో 5 11 55, ఓకే. 5 11 55, 5 11 55. సో మళ్ళీ 5, ఇప్పుడు 5 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 11 సార్లు పోతుంది. అంటే ఆన్సర్ ఖచ్చితంగా 11 మల్టిపుల్ అయి ఉండాలి. 11 × 137, 11 మల్టిపుల్ అయి ఉండాలి. యూనిట్ ప్లేస్ 7 ఉండాలి. కాబట్టి ఇది తీసేసాం, ఇది తీసేసాం. 11 మల్టిపుల్ చూద్దాం. 1, సో 1 7 5 12. సో 12 - 1 అంతా 11. సరిపోయింది. ఓకే. ఇది చూద్దాం. 4 12, 12 - 4 అంతా 8. కాబట్టి ఇదే మన ఆన్సర్. 1 12, 12లో నుంచి 1 పోతే 11. సరిపోయింది. సో ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. ఇది ఇంపార్టెంట్ లెక్క, మీకు చాలా ఇంపార్టెంట్ లెక్క. చూద్దాం. ది లెంత్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ద రాంబస్ షేప్డ్ ఫీల్డ్ ఆర్ 32 centimeters and 126 centimeters. Find the perimeter of the field. Find the perimeter of the field. రాంబస్ షేప్ ఇలా ఉందంట. ఫీల్డ్ రాంబస్ షేప్డ్ అంట. సో ఒక డయాగ్నల్ ఏమో 126 అంట, ఇంకో డయాగ్నల్ ఏమో 32 అంట. సో ఇది 32 అనుకున్నాం, ఇది 126 అనుకున్నాం. మనకు తెలియాల్సిన ప్రాపర్టీ ఏంటంటే డయాగ్నల్స్ బైసెక్ట్స్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్స్ రైట్ యాంగిల్స్. అంటే ఈ యాంగిల్ రైట్ యాంగిల్. సో ఇలా బైసెక్ట్ చేసినప్పుడు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాయి. ఇదేమనుకున్నాం మనం? 36 అనుకున్నాం కదా. ఇలా డయాగ్నల్గా బైసెక్ట్ చేసినప్పుడు హాఫ్ అవుతాయి. అంటే ఇది 16 అయింది, ఇది 16 అయింది. సో ఇదేమైంది? అప్పుడు ఇది 126 అనుకున్నాం కదా. హాఫ్ ఎంత? 126లో హాఫ్ 63. సో ఇది 63. మనకు కావాల్సింది ఏంటి? సైడ్ కావాలి. ఎందుకు? పెరిమీటర్ ఆఫ్ ద ఫీల్డ్. సో ఫీల్డ్ యొక్క పెరిమీటర్ అంత రాంబస్కి 4 × సైడ్ పెరిమీటర్. పెరిమీటర్ ఆఫ్ రాంబస్ అంటే ఇది 4 × సైడ్. మనకి ఈ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది. కానీ రాంబస్లో సైడ్ ఏంటిది? ఇది రాంబస్లో సైడ్. సో మనకు తెలుసు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 16 63 ఉంది. ట్రిప్లెట్ ఏంటిది? 16 63 65. ఇది మనకు గుర్తుకు రావాల్సింది. ట్రిప్లెట్ అంటే ఈ 16 ఉంది, ఈ 63 ఉంది. అంటే ఇది ఖచ్చితంగా ఏమవ్వాలి? 65 అయిపోవాలి. మనకు సైడ్ వాల్యూ వచ్చేసిందంటే, ఓకే. సైడ్ వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు. సో సైడ్ వచ్చేసినప్పుడు మనం ఏం ఫార్ములా వేస్తాం? 4 × సైడ్ అంటే 4 × 5 65. సో 5 4 20, 6 4 24, 1 2 26, 260 మన ఆన్సర్. ఓకే. 260 మన ఆన్సర్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాగ్నల్స్ బైసెక్ట్స్ ఈచ్ అదర్ ఇన్ రాంబస్. అంటే డయాగ్నల్స్ ఖచ్చితంగా హాఫ్గా మారుతాయి ఇలా కట్ అయితే. సో ఇది 32 ఉంది కాబట్టి ఇది 16 అయ్యిద్ది, ఇది 16 అయ్యిద్ది. ఇది 126 ఉంది కాబట్టి 126 ఉంది కాబట్టి ఇది 63 అయ్యిద్ది, ఇది 63 అయ్యిద్ది. సో అలా ఫామ్ అయినవన్నీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లా ఫామ్ అవుతాయి. సో 16 63 ఉన్నప్పుడు హైపాట్న్యూస్ ఏమవ్వాలి? అకార్డింగ్ టు ట్రిప్లెట్ ప్రకారం 16 63 65 అవ్వాలి. సో ఈ హైపాట్న్యూసే ఈ రాంబస్కి సైడ్ కదా. సో ఈ 65 సైడ్ వచ్చేసింది. మరి పెరిమీటర్ కనుక్కోవడానికి ఫార్ములా 4 × సైడ్. అదే వేసుకున్న 260 వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ మార్క్డ్ హిస్ గూడ్స్ X% అబవ్ దేర్ కాస్ట్ ప్రైస్, ఓకే, అండ్ సోల్డ్ దమ్ ఇన్ ద డిస్కౌంట్ ఆఫ్ 10%. If he gain 71% profit, then find the value of X. ఒక షాప్ కీపర్ ఉన్నాడంట. వాడి యొక్క మార్కెట్ ప్రైస్ని అంటే కాస్ట్ ప్రైస్ కన్నా X% అబవ్ పెట్టాడంట. అంటే కాస్ట్ ప్రైస్ కంటే ఎంతో ఎక్కువ పెట్టాడంట. కానీ అలా అన్నప్పుడు ఏమైంది? డిస్కౌంట్ ఇచ్చాడంట, 10% డిస్కౌంట్ ఇచ్చాడంట. అయినా సరే తను 71 లాభం పొందుతున్నాడంట. సో ఆ వాల్యూ X వాల్యూ ఎంత? సో తను ఎంత పెంచాడు అనేది ఇప్పుడు మనకు కావాలి. ఓకే. మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? మార్కెట్ గూడ్స్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, డిస్కౌంట్ ఇచ్చాడు, గెయిన్ ఇచ్చాడు. ఇవన్నీ ఉన్న ఫార్ములా ఏంటిది? CP/MP = 100 - డిస్కౌంట్ 100 + ప్రాఫిట్. ఇది రివర్స్ అని రాసుకోవచ్చు. అంటే MP/CP = 100 + P/100 - డిస్కౌంట్. ఓకే. అదేం రాసుకోవచ్చు, అలా అయినా రాసుకోవచ్చు. ఆన్సర్ ఒకటే కదా. సో చెక్ చేద్దాం. ఇప్పుడు CP ఎంతో తెలియదు మనకి, MP ఎంతో తెలియదు. వాడేమి అలా కానీ డిస్కౌంట్ ఇచ్చాడు, గెయిన్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఎంత?
10 డిస్కౌంట్ ఇచ్చాడు. సో 100 మైనస్ డిస్కౌంట్ 100 మైనస్ 10 ఎంత? 90. సో ఇంకోటి హీ గెయిన్డ్ 71%, 100 ప్లస్ ప్రాఫిట్ 171. 9 ఎక్కం కొట్టేద్దాం. 9 పదులు 9 19. ఓకే, 9 పదులు 9 19. ఇప్పుడు చెక్ చేద్దాం. కాస్ట్ ప్రైస్ 10 అన్నాడు, మార్కెట్ ప్రైస్ 19 అంట. సో కాస్ట్ ప్రైస్ మీద మార్కెట్ ప్రైస్ ఎంత పెంచాడు? 9 పెంచాడు. ఎంత మీద? 10 మీద. సో ఇంటూ 100 ఇది వేయాల్సి ఉంది. సో 10 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 10 సార్లు పోయిద్ది. 9 ఇంటూ 10 90. ఓకే, 90 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూద్దాం. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఈజ్ 60. ఇఫ్ ద టీచర్ ఈజ్ ఇంక్లూడెడ్ ది యావరేజ్ వెయిట్ ఇంక్రీజ్డ్ బై 1. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్. ఇలాంటి లెక్క నుంచి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో చూడాలి. సో 12 స్టూడెంట్ల యావరేజ్, 12 స్టూడెంట్స్ యావరేజ్ 60 అంటే ఒక్కొక్కటి యావరేజ్ 60. అలా ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. కాబట్టి 12 మంది యొక్క యావరేజ్ ఏజ్ 60. ఇలా రాసుకోవాలి స్టెప్. ఇఫ్ టీచర్ ఏజ్ ఈజ్ ఇంక్లూడెడ్ అంటే ఈ 12 మంది పిల్లలు కాక ఒక టీచర్ ఇంక్లూడ్ అయ్యాడంట. అప్పుడు మొత్తం ఎంతమంది అవుతారు? 13 మంది అవుతారు. సో అలా ఇంక్రీజ్ అయినప్పుడు ది యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1. సో అలా ఇంక్రీజ్ అయినప్పుడు ఏమైంది? వాళ్ళ యావరేజ్ ఒకటి ఇంక్రీజ్ అయ్యిద్ది అంట. ఆల్రెడీ ఎంత ఉంది? 60 ఉంది. ఒకటి ఇంక్రీజ్ అయితే 61 అయ్యిద్ది. ఓకే, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్. సో ఇదేమో స్టూడెంట్స్ ఏజ్, ఇదేమో టీచర్ ప్లస్ స్టూడెంట్ ఏజ్. సో టీచర్ ప్లస్ స్టూడెంట్లో నుంచి చూడు, టీచర్ ప్లస్ స్టూడెంట్లో నుంచి స్టూడెంట్ కనుక తీసేస్తే మనకేముంటుంది? ఒక ప్లస్సెస్ మైనసెస్ క్యాన్సిల్ అయిపోద్ది. టీచర్ ఏజ్ ఉంటుంది. అంటే 13 ఇంటూ 61 మైనస్ 12 ఇంటూ 60. యూనిట్ ప్లేస్లు అన్నీ డిఫర్గా ఉన్నాయి కాబట్టి యూనిట్ ప్లేస్ చెక్ చేస్తున్నాం. 3 ఇంటూ 1 3, 2 ఇంటూ 0 0. అంటే యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 3 ఉండాలి. 3 ఉన్నది మన ఆన్సర్. ఇలా చేయాలి లెక్క. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. an online trader offers a 150 Rs discount on original price 1200. what is the percentage of discount being offered? సో ఒక వస్తువు ఉందంట, 1200 ఉందంట అది కాస్ట్ ప్రైస్. వాడు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? దాని మీద 1500 డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఆఫర్. వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ బీయింగ్ ఆఫర్డ్? డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అని తెలుసు కదా మనకి. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 150. ఎంత మీద? 120 మీద ఇంటూ 100. ఈ 0 కొట్టేస్తున్నాం. సో 15 1200 కదా, 15 120లో 8 సార్లు పోయింది. సో 100/8. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/8 ఇంటూ 100గా రాసుకోవచ్చు కదా. 1/8 ఇంటూ 100 అంటే మనకి డైరెక్ట్ వాల్యూ తెలుసు. ఏంటిది? అది 12.5. 100/8ని జస్ట్ 1/8 ఇంటూ 100 కూడా రాసుకోవచ్చు. లేదా మనం క్యాన్సిలేషన్ చేసుకున్న 12.5 వచ్చేస్తుంది. ఓకే, ఇలా చేయాలి. చూద్దాం. ఏ మ్యాన్ గెట్ 672 Rs ఇఫ్ హీ గెట్ ద ప్రాఫిట్ ఆఫ్ 12%. సో తనకి 100 మీద 12% ఎక్కువ వచ్చింది అనుకో, తనకి 672 రూపాయలు వస్తాయి అంట. ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ రెడ్యూస్డ్ టు 8 అంటే రెడ్యూస్డ్ 8 అంటే 12లో నుంచి 8 తీసేయకూడదు. అంటే ఇక్కడ 12% ఉంది ప్రాఫిట్. సో అదే 8కి వస్తే ఎంత అంటే 100 మీద 8 పెరిగితే తనకి ఎంత డబ్బులు వస్తాయి అదే అడిగాడు. ఇఫ్ ఎ మ్యాన్ గెట్స్ 672 Rs ఇఫ్ యూ గెట్ ద ప్రాఫిట్ ఆఫ్ 12%. తనకి 100 మీద 12 పెరిగితే 672 రూపాయలు వస్తాయి అంట. సో ఇఫ్ ప్రాఫిట్ రెడ్యూస్ టు 8 అంటే 12 కాదు 8 ఉంటే అంటే 100 మీద తనకి 8 పెరిగితే ఎంత వస్తాయి? ఇది ఎక్స్ అనుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 672 ఇంటూ 108/112. సో చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 2 ఉంది, ఈ రెండు చెక్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 యూనిట్ ప్లేస్లో రెండు ఏకం ఎక్కడెక్కడ వస్తుంది? 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 6 12. ఈ రెండు చోట్ల వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కేసులు చెక్ చేస్తాం. 121 ఇంటూ 12 1. 121 1 0 112. కాబట్టి ఇప్పుడు 6తో చెక్ చేస్తున్నాం. 112 ఇంటూ 6 6 2 12, 6 1 6 1 7, 6 1 6 672 కరెక్ట్గా పోయింది. సో ఓకే, 672 112లో 6 సార్లు కరెక్ట్గా పోయింది. సో ఇప్పుడు లెక్క మొత్తం మనం చేయకూడదు, యూనిట్ ప్లేస్ చెక్ చేయాలి.
లేదా 9 మల్టిపుల్ అని చెక్ చేయొచ్చు. యూనిట్ ప్లేస్లు డిఫర్ ఉన్నాయి కాబట్టి యూనిట్ ప్లేస్లు చెక్ చేద్దాం. సో 108 ఇంటూ 6 6 8 48 8. If the simple interest on a certain sum of money for 4 years at 5% per annum is 500, what would be the simple interest on sum for years at 7% per annum? So సింపుల్ ఇంట్రెస్ట్ అంట, ఒక సమ్ ఆఫ్ మనీ మీద సింపుల్ ఇంట్రెస్ట్ 5% రేటుతో 4 సంవత్సరాలకి 500 అయిందంట. ఒక సమ్ మీద 4 సంవత్సరాలకి 5% రేటుతో 500 అయింది. సో అదే సింపుల్ ఇంట్రెస్ట్ ఒకవేళ 6 సంవత్సరాలు 7% పర్ యానం అయితే ఎంత అయింది? సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఇయర్స్ రేట్ ఇచ్చాడు అనుకో, జస్ట్ మల్టిప్లై చేసుకుని ఈక్వల్ చేయడం. అంటే 4 ఇయర్స్లో 5% పర్ యానం 500 అయితే, ఓకే, 4 ఇయర్స్తో 5% పర్ యానం 500 అయితే వాట్ వుడ్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సేమ్ సమ్ ఫర్ 6 ఇయర్స్ అంటే 7% పర్ యానం. 6 ఇయర్స్కి 7% పర్ యానం ఎంత అయ్యిద్ది? ఇప్పుడు చెక్ చేద్దాం. సో 20 పార్ట్స్ వాల్యూ ఎంత? 500 అంట. సో మనం ఎలా చెక్ చేద్దాం? 6 ఉంది. 6 అంటే ఖచ్చితంగా 3లో పోవాలి. ఇంకా ఉంది ఇక్కడ 7లో పోవాలి. 3లో పోయి చూద్దాం ఫస్ట్. ఇదిగో ఇది 3లో పోయిద్ది, ఇది పోదు, ఇది పోదు, ఇది పోదు. ఒకటే ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకే, ఇలా చేసుకోవాలన్నమాట. సింపుల్. ఇన్ని ఇయర్స్ ఇచ్చి ఇంత రేటుతో ఇంత అయింది ఇంట్రెస్ట్, మళ్ళీ ఇంత రేట్ ఇచ్చి ఇన్ని ఇయర్స్ ఇస్తే ఎంత అయింది అదే వేసాను. 4 ఇంటూ 5% పర్ యానం 500 అయింది. 4 ఇంటూ 5% పర్ యానం 500 అయితే 6 ఇంటూ 7% పర్ యానం ఎంత అయింది అదే రాశా. ఓకే, 3 మల్టిపుల్ చెక్ చేశా. 6 అంటే 3 మల్టిపుల్ ఉంటుంది కదా, అది ఇక్కడ. ఇప్పుడు చూద్దాం. P starts a business with 8,000. Q joins after 5 months with 12,000. If the profit is 6,800, what is the A share? P share చూద్దాం. అది ఏ కాదు, సారీ క్యూ, అది క్యూ షేర్ చెక్ చేద్దాం. సో పి క్యూ ఇద్దరు ఉన్నారంట. పి 8,000తో బిజినెస్ స్టార్ట్ చేశాడంట. క్యూ 12,000తో బిజినెస్ స్టార్ట్ చేశాడంట. పి గురించి టైం లైన్ ఏం లేదు కాబట్టి పి 12 సంవత్సరాలు అంటే 12 నెలల్లో ఉన్నాడు. క్యూ జాయిన్స్ ఆఫ్టర్ 5 months అంటే ఒక నెలలో 5 నెలలు అయిపోయిన తర్వాత క్యూ జాయిన్ అయ్యాడంట. అంటే క్యూ ఎన్ని నెలలు ఉన్నట్టు? 7 నెలలు ఉన్నట్టు. సో అదే రాసుకున్నా. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి. ఈ 3 సున్నాలు క్యాన్సిల్. ఇంకెంత ఉంది? 8 ఇంటూ 12 ఇస్టు 12 ఇంటూ 7 ఉంది. 8 12 క్యాన్సిల్. ఇంకా 8:7 ఉంది. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 68,800 వచ్చింది. సో వాడేం అడిగాడు మనల్ని? 15 పార్ట్స్ వాల్యూ. అంటే వీళ్ళిద్దరు కలుసుకునే ప్రాఫిట్ ఎంత? వీళ్ళిద్దరికి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 6,800 అయితే క్యూ షేర్ అంటే 7 పార్ట్స్ వాల్యూ ఎంతో అడిగాడు, అంతే. ఇప్పుడు క్యాన్సిలేట్ చేద్దాం. సో 15 ఓకే 68,600 ఇంటూ 17 6,800 ఇంటూ 7/15. సో చెక్ చేద్దాం. 68 చేద్దాం ఫస్ట్. ఎందుకు? ఈ రెండు మల్టిపుల్ చేసుకో, క్యాన్సిల్ అయ్యేది ఏం లేవు, ఎందుకంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్. 7 8 56, 6 42, 1 5 47, 476 వచ్చింది. పక్కన 2 సున్నాలు కాబట్టి 2 సున్నాలు పెట్టుకుంటున్నా. 15తో డివైడ్ చేస్తున్నాం. 3 15 45. చూద్దాం. 1తో స్టార్ట్ అయింది అవలా, 2తో స్టార్ట్ అయింది అవలా, 3తో స్టార్ట్ అయింది ఇది అయింది, 4తో స్టార్ట్ అయింది అవలా. మనకెందుకు? స్టార్టింగే 3 వచ్చింది అంటే ఖచ్చితంగా ఆప్షన్ 3తోనే స్టార్ట్ అవ్వాలి. సో ఇది మన ఆన్సర్. ఓకే, బాయ్.